వేసిన వరకు ఏడైంది. ఇల్లు వాకులు ఒకటి వేసిన కడుక్కొని నేను ఎంతసేపు లేవకుండా లేకనే లేపాడు మా కొడుకు. నేను లేవకుంటే అమ్మ లేవు అమ్మా అని అంటాడు. ఈరోజు సండే కాదు కదా, పనులు ఉంటాయి. వెళ్ళాలి చెప్పుకొని శాఖ కాదు నాకు వస్తుంది. మీరు చెప్తే ఏమంటాడు? మీ వైఫ్కి చెప్పమంటే ఏమంటాడు? ఏమంటాడు? నువ్వు లేవు సపరేట్ లేస్తాను మాట్లాడు. అంటే నేను 16 ఉన్నాయి కదా నాయన, లేస్తా చీకట్లో 5 గంటలకు లేస్తా, లేచి చేస్తాను ఆయన 16 పిల్లని కదా నేను అని చెప్తా. ఏమన్నాడు? ఇక నోరు మూసుకొని అవుతాడు బయటికి. అనేకన్నా సిగ్గుశరం ఉందారా నీకు ఆ మాట నీకు? మీరు సోర పిల్లలా నేను సోర పిల్లలా అని చెప్పి ఎన్నేళ్ళు అంటే మన 40 ఏళ్ళు ఉండే, మళ్ళీ ముసల్దాన్ అవుతుందా సోర పిల్లని అవుతున్నా ఎవరినైనా అడుగుదాం పాలు చెప్పండి. ఏమన్నా పెట్టుకుంటారా అని పొద్దున లేకపోతే నన్ను ఎప్పుడైంది పెళ్ళని చెప్పి చేపించుకోవాలన్నీ. నుంచి రాత్రి వరకు ఎంత పని చేస్తామా, ఇంట్లో ఎంత పని ఉంటుంది. ఇంట్లో పని మొత్తం మీరే చేస్తారు కదా. అన్నం కూర 1, 2 వండితే అయిపోతుంది. మళ్ళీ ఊడ్చుకోవడం ఉంటుంది, బట్టలు విండడం ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం మా పిల్లకి మళ్ళీ ఉంటుంది. పొద్దున్న మళ్ళీ మా పాలు నాకు పని అవుతుంది, నా పిల్లలు నేను పోయే వరకే పాలు తాగుతుంది. తెస్తే చిన్న చిన్న పనులు ఆకులనే చేస్తాం. మళ్ళీ ఊడ్చుతుంది, మళ్ళీ అవుతుంది. తిరిగి కొడితే 2 గంటలు పని ఉంటుందండి పొద్దున పూట. చేసుకుంటే రప్ప చేసుకుంటే అయిపోతుంది అంటున్నారా? ఊడ్చి ఎంతసేపు 2 గంటలు మనం కట్టి కూర్చుంటే పట్ట చేసేవచ్చు. వంటతో ఒకటే గంట వంటతో సహా ఇద్దరు చేసినాం మనకు ఒక్కటే గంట అయిపోతుంది. ఒకరు పై పని చేస్తే ఒక వంటకాడు ఉంటాయి. ఎంతసేపు? మీరు వంట దగ్గర ఉన్నా ఊడడం ఎంతసేపు అండి? కరెక్ట్ చెప్పండి. నేను వంటకాడ మాకు ఎక్కువనే ఉంటాయి కాబట్టి తొందరగా చేస్తే కొంచెం పని. ఎప్పుడన్నా బాగా ఏం చేస్తారు దీంట్లో పోసుకున్నా? వద్దు, కదా ఇది. దీన్ని ఫస్ట్ డిఫరెంట్ చేస్తారు. దీన్ని ఫస్ట్ మసులుకోండి, అదేమో అది చేసుకోండి. పప్పులో ఎంపుతాం కదమ్మా, ఎంపి పోస్తామండి. అది వస్తుంది కదా దాన్ని మసులుకొని, దీన్ని మసుకొని దాన్ని అది చేసుకోండి. 2 కలిపేసి పోయిపోయిన లెక్క చేయకూడదు అమ్మ ఈరోజు. లెక్క చేస్తా కానీ నాకు పైసలు లేదు. అయిపోయలేదంటే సాయంత్రం నేను ఏదో ఏటీఎం దగ్గర పోయినా చెప్తే కదా నేనే ఈరోజు రావాలి కానీ పైసలు కూడా పైసలు ఉన్నాయి. ఏటీఎం దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏమైనా టిఫిన్ తెచ్చి పెట్టడానికి కూడా లేవు పైసలు. తెలుసా వాళ్ళకి ఇంకా జీతాలు వెళ్ళావు కదా. ఇక్కడ అడిగారు కానీ నేనేమంటారు, నిన్న మా ఆఫీస్లో లేకుండా ఇక్కడ ఏటీఎం దగ్గర తీసుకుంటామని వెళ్ళిన. ఏటీఎం దగ్గర కూడా లేకుండా ఎంత ఏంది రాత్రి అన్నం సగం వెళ్ళిందండి. మనకు అన్నం తిన్నదా? అన్నం అది ఉండే కదా, ఏమంటారు కావాలండి అన్నం ఏదండి, ఆలుగడ్డ కర్రీ కలుపుకున్నా అన్నంలో ఫ్రై లాగా చేసుకుని కొంచెం నూనె వేసి వేస్ట్ అవుతుంది. అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేకున్నారా అందుకే చేయకపోతే అన్నం ఇంత ఎక్కువ అన్నం ఉందని చెప్పేసి మళ్ళీ అప్పుడప్పుడు క్యాన్సిల్ చేసిన. ఇది మసలు వేయండి దాంట్లో.
ఉన్నాను లేదు సార్లు ఒక్కసారి రాదు. ఏదో తాగాలని ఉదయం పూట తాగలే ఈరోజు ఉదయం పాలు తేలి ఎవరు తేలే, నేను లేచి తోండి చెయ్యండి అంటేనే చేస్తారు ఇంట్లో. అందుకోసమని నేను ఏం చెప్పలేదు. అయినా ఆ పిల్ల ఇప్పుడే లేవదు తాగదు కదా ఎందుకులే అని నేను ఇంకా ఏంటి ఆ పిల్లకి బిస్కెట్లు చేస్తుంటే వీళ్ళందరూ తింటున్నారు బుజ్జి. ఇప్పుడు నేను ప్యాకెట్ చేస్తున్నా, పెద్ద ప్యాకెట్, దాంట్లో 30 ఎన్ని ఉంటాయి బిస్కెట్లు. అవి నేను తెచ్చిన అనుకో ఆ పిల్లకు ఉంచకుండా వీళ్ళే తింటున్నారు. ఆమె పెట్టుకోమని చెప్పాను బాగా. ఏడున్నా కానీ మా కోడలు చెక్ చేస్తుంది. అందుకని ఈరోజు ఏం చేసామా, నువ్వు ముఖం కడుక్కో బాదం తిను, నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను చెప్పింది. అదేం నాకు నచ్చలేదు. నువ్వు పైసలు ఇయ్యరు చెయ్యరు, నా ఉంటే కదా. కాళ్ళ పట్టీలు అమ్మి 5 నెలలు వస్తే కాళ్ళ పట్టీలు అమ్మి అప్పు కట్టినా నేను తెలుసా, 2500 అమ్మినా అమ్మి కట్టినా అప్పు. ఏమంతగాను ఒక్క రోజు కూడా నేను ఇస్తాను ఎవరు అననే అనలేదు తెలుసా. ఆమె కూడలు కాదని కొడుకన్నా ఎవరు ఊరండి గుర్రం అంటుంది. అవన్నీ వేరే దాంట్లో వేసుకుంటారా? నేను వేసుకుంటాను. ఇవి మరగనిచ్చి ఇలాంటివి కదా. అయితే కాళ్ళ పట్టీలమ్మి అప్పు తీర్చిన నేను తెలుసా. ఇది ఒక్క రెస్పాన్సిబిలిటీ అయితే మీకు పెద్దది అయిపోతుంది. తర్వాత ఇవన్నీ ఏమి ఉండవు, ఎవరు వాళ్ళు చేసుకోమని చెప్పాలంటే. ఏమన్నా చేసుకున్నా ఇంకా మీకు ఒక కాన్పులు చేస్తే 2 కాన్పులు చేస్తే ఇది ఒకటి ఇంకొకటి చేస్తే నా బాధ్యత అయిపోతుంది. నేను ఏడున్నా నన్ను ఎవరు అడిగేటోళ్ళు. ఇంకో కాన్పు ఎందుకు ఇంకో కాన్పు టైం ఉంది. ఈ టైం కానీ ఇప్పటికైతే 2 చేస్తే నా బాధ్యత అయిపోతుంది. మనం సంపాదించడానికి 2 సంపాదిస్తుంది. నేను కూడా ఇంకా ఇప్పుడు ఆమె బుజ్జి